ఓం నమో వెంకటేశాయ. హే త్రైలోక్యపతే చరాచర గురో హే విశ్వసంచాలక హే ఆదర్శ చరిత్ర హే నరహరే బ్రహ్మాండ సంరక్షక సౌమిత్రీ హనుమత్ప్రియం ప్రతిదినం సుగ్రీవమిత్రం ప్రభుం సత్యం శ్యామలసుందరం చ సుఖదం శ్రీరామచంద్రం భజే. ఈ సమస్త చరాచర జగత్తునకు ఆధారభూతుడు, త్రిలోకాధిపతి, అభీష్టవరదుడు అయినటువంటి శ్రీరామచంద్రునకు నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను, సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 298వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తనైనటువంటి ఏమని పొగడవచ్చునెట్టి వింత సింగారము అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి బి మంజులా గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఏమని పొగడవచ్చు ఇట్టి వింత సింగారము, ఏమని పొగడవచ్చు ఇట్టి వింత సింగారము, నేమముతో రమణుడా నీ భాగ్యమాయెను. ఏమని పొగడవచ్చు ఇట్టి వింత సింగారము, నేమముతో రమణుడా నీ భాగ్యమాయెను. ఏమని పొగడవచ్చు ఇట్టి వింత సింగారము. కమలము మీద రెండు కలువలు వికసించి జమళినందు వల్లనే సంపెంగ పూచే. కమలము మీద రెండు కలువలు వికసించి జమళినందు వల్లనే సంపెంగ పూచే. తమితో నా తోటగో నదగ దొడపడు పండే, తమితో నా తోటగో నదగ దొడపడు పండే. అమర నిన్నయో గోడి అతివమో మాయను, తమితో నా తోటగో
పొగడవచ్చు ఇట్టి వింత సింగారము నియమముతో రమణుడా నీ భాగ్యమాయను ఏమని పొగడవచ్చు ఇట్టి వింత సింగారము అంచెల గూప్మాలు రెండు హంసలతో పొందు చేసి పొంచి విశాలు సంకం పొత్తుగూడెను అంచెల గూప్మాలు రెండు హంసలతో పొందు చేసి పొంచి విశాలు సంకం పొత్తుగూడెను నించె శ్రీ వెంకటేశుడు నీ సందిట పట్టగా నించె శ్రీ వెంకటేశుడు నీ సందిట పట్టగా ఎంచగా వేమురముపై ఇందిరాదేవాయను నించె శ్రీ వెంకటేశుడు నీ సందిట పట్టగా ఎంచగా వేమురముపై ఇందిరాదేవాయను ఏమని పొగడవచ్చు ఇట్టి వింత సింగారము నియమముతో రమణుడా నీ భాగ్యమాయను ఏమని పొగడవచ్చు ఇట్టి వింత సింగారము నియమముతో రమణుడా నీ భాగ్యమాయను ఏమని పొగడవచ్చు ఏమని పొగడవచ్చు ఏమని పొగడవచ్చు ఇట్టి వింత సింగారము దివ్యమైనటువంటి సంకీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యాన పూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం
आयुरारोग्यैश्वर्य सद्बुद्धीत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरम् 33 सर्गश्लोकपारायणम् तथा श्रीधन्वन्तरि मन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकि कोकिलम्। श्री आञ्जनेय प्रार्थना। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना। अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 33 सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. వనం నగరమేవాస్తు येन గచ్చతి రాఘవః అస్మాభిశ్చ పరిత్యక్తం పురం సంపద్యతాం వనం. అయోధ్యాపుర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, రామచంద్రమూర్తి వనవాసానికి సిద్ధమై సీతాసమేతుడై లక్ష్మణుడు అనుసరిస్తూ ఉండగా తన రాజాంతఃపురము నుండి మరి వనవాసానికి బయలుదేరిన వాడు దశరథుని యొక్క అనుజ్ఞ తీసుకోవటం కోసం, అంటే రామునికి దశరథుని యొక్క అనుజ్ఞ అయినది కానీ సీతాలక్ష్మణులను తీసుకువెళ్ళడానికి దశరథుని యొక్క అనుజ్ఞ అవ్వలేదు. కావున ఒక్కసారి ఆ బయలుదేరే ముందు దశరథునికి చెప్పి బయలుదేరదాము, అనుజ్ఞ తీసుకుందాము అని దశరథుని యొక్క రాజాంతఃపురానికి వెళుతూ ఉంటే ఆ మార్గంలో సీతారామ లక్ష్మణులను చూచినటువంటి ప్రజలందరూ కూడా హృదయము ద్రవించి వీరి యొక్క పరిస్థితి చూచి ఇటువంటి ధర్మాత్ములక ఇంతటి ఆపద వచ్చింది, దీనికి కారణం దశరథ మహారాజు అని చెప్పి ఆ దశరథ మహారాజు యొక్క ప్రవృత్తిని నిందించి దశరథునికి ఏదో పిశాచం ఆవహించి ఉంటుంది, అందుకనే ఈ విధంగా తన ప్రియమైనటువంటి పుత్రుణ్ణి వనానికి పంపిస్తున్నాడు అని చెప్పి దశరథుడిని అన్న తర్వాత
దీనంతటికీ కారణము కైకేయీ దేవి. కావున ఆమె కూడా ఈ రాజ్యాన్ని పరిపాలించుకొని మనం ఈ రాజ్యంలో ఉండవద్దు. రాముడు లేనటువంటి రాజ్యంలో మనం ఉండలేము. ఎందుకు అంటే మన ప్రాణంతో సమానమైనటువంటి వాడు రాముడు అని అంటూ మనం విడిచి వెళ్ళిపోయిన తర్వాత, మనం రాముడితో కలిసి అడవికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉండేటటువంటి నిధి నిక్షేపాలన్నీ కూడా కొన్ని మనం తీసుకువెళతాము, కొన్ని ఎవరో తవ్వుకొని వెళ్ళిపోతారు. తద్వారా ఈ అయోధ్య నగరం దగ్గర ఇళ్ల వద్దంతా కూడా గుంటలు పడిపోయి ఎత్తుపల్లాలుగా ఉంటుంది. అలాగే నిలువ చేసినటువంటి కొన్ని పదార్థాలు తీసుకువెళ్ళగా కొన్ని పదార్థాలు చిందరవందరగా ఆ ఇళ్ల దగ్గర పడి ఉంటాయి. మరి ఆ మిగిలినటువంటి వారిని రక్షణ లేనటువంటి చోట ఎవరో ఒకళ్ళు తీసుకువెళతారు. కావున ఎవరో ఒకళ్ళు మిగిలినటువంటి వాటిని దోచుకు వెళ్ళిపోతారు. ఇంకా ఇక్కడ దేవతార్చనలు కానీ, నిత్యాగ్నిహోత్రములు కానీ, లేకపోతే నిత్యకర్మానుష్ఠానములు కానీ ఏ ఇంట్లోనూ కూడా ఉండవు. ఎందుకు అంటే అన్నిళ్ళు ఖాళీ, అన్ని గృహములు కూడా ఖాళీ అయిపోతాయి. కావున అటువంటివేమీ ఉండవు. అలాగే దుమ్ము ధూళి వీటితోటి ఆవరించబడి దైవిక శక్తి లోపించినటువంటిదై పిశాచములకు నిలయమై ఉంటూ మరి అప్పటి వరకు కూడా బయటకు రానటువంటి క్షుద్ర జంతువులు ఏవైతే ఉంటాయో, ఎలుకలు మొదలైనవన్నీ కూడా ఆ ఇళ్లలో స్వైర విహారం చేస్తూ ఉంటాయి. కరువు కాటకములు వచ్చినప్పుడు శత్రువులతో యుద్ధం చేసి ఆ యుద్ధంలో నష్టపోయినప్పుడు ఏ విధంగా అయితే రాజ్యములు చిందరవందరగాను క్షామంతో కూడినట్లుగా ఉంటాయో, అదేవిధంగా మనందరము వెళ్ళిపోయిన తర్వాత ఈ అయోధ్య నగరము అంత దారుణంగా ఉంటుంది. పగిలిపోయినటువంటి కుండ పెంకులతోటి, అదేవిధంగా పొయ్యి వెలిగించినటువంటి ఇళ్లతోటి, ఆ ధూమములు కానీ యజ్ఞములు కానీ జరిగినటువంటి ఇళ్లతోటి, పాడుబడిపోయినటువంటి ఇళ్లతోటి ఈ అయోధ్య నగరము శోభ కోల్పోతుంది. మనందరము కూడా రాముడితో కలిసే వనవాసానికి వెళ్ళిపోదాం. మనందరం వెళ్ళిపోతే ఏమవుతుంది? రాముడు ఆ వనవాసానికి వెళితే ఏమవుతుంది అంటే, రాఘవ ఏన గచ్చతి, రాముడు ఎక్కడికైతే వెళతాడో, ఏ ప్రాంతానికి అయితే వెళతాడో, తద్వనం ఏవా, ఆ వనమే, ఆ అడవే నగరం అస్తు, నగరం అయిపోతుంది. నగరం అంటే ఏమిటి? ఊరంటే ఏమిటి? రాజ్యం అంటే ఏమిటి? ఎక్కడైతే ప్రజలు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవితం గడుపుతారో, ఏదైతే ప్రజలకు నివాస యోగ్యముగా ఉంటుందో దానినే రాజ్యము, నగరము, ఊరు అని అన్నారు. మరి రాముడు ఉండేటటువంటి ప్రదేశమే మనందరికీ నివాసయోగ్యం. కావున రాముడు అడవికి వెళితే అదే నివాసయోగ్యం అవుతుంది, తద్వారా అదే నగరం అవుతుంది. మరి రాముడితో పాటు మనందరం వెళతాం కదా, తద్వారా అస్మాభి పరిత్యక్తం, మనందరి చేత కూడా విడవబడినటువంటిదైన పురం ఈ అయోధ్య నగరము వనం సంపద్యతాం, జనసంచారము లేక ఈ అయోధ్య నగరమే వనమైపోతుంది, అడవైపోతుంది అని అన్నారు. అడవంటే ఏమిటి? జనసంచారం లేనటువంటిది. అదేవిధంగా పట్టించుకునేవాడు నాథుడు, రక్షించేవాడెవడు కూడా లేనటువంటిది, రాక్షసులకు వాటికి నిలయమైనటువంటిది, ప్రమాదకరమైనటువంటిది అని అన్నారు. మరి మనమందరము విడిచిపెట్టి వెళ్ళిపోతే ఈ అయోధ్య నగరమే పెద్ద అడవి అయిపోతుంది. మనందరం వెళ్ళడం ద్వారా, రామచంద్రమూర్తిని అనుసరించడం ద్వారా, రాముడు అడుగు పెట్టడం ద్వారా ఆ దట్టమైనటువంటి దండకారణ్యమే పెద్ద నగరం అయిపోతుంది అన్నారు. అందుకే కదా నాయోధ్య తంవినాయోధ్య సాయోధ్య యత్ర రాఘవ అని చెప్పి భరతుడు కూడా అంటాడు. రాముడు లేనటువంటి అయోధ్య అయోధ్య కాదు, రాముడు ఎక్కడైతే ఉంటాడో అదే అయోధ్య నగరము అని చెప్పి భరతుడు కూడా అంటాడు. ప్రజలది కూడా అదే అభిప్రాయం. అందుకని ఏమంటున్నారు, రాముడు ఎక్కడికి వెళతాడో అది నగరం అవుతుంది. మనం విడిచిపెట్టినటువంటి ఈ అయోధ్య నగరము, రాముడు విడిచినటువంటి అయోధ్య నగరము జనసంచారము లేక పాడుబడిపోయినటువంటి ఇళ్లతోటి, ఖాళీ అయినటువంటి ఇళ్లతోటి ఈ అయోధ్య నగరమే వనముగా మారిపోతుంది అన్నారు. ఇంకా చెబుతున్నారు, బిలానిదం స్త్రీణ సర్వే సాను నిమృగ పక్షిణ త్యజంతస్మాత్ భయాద్భీతా గజా సింహావనాన్యపి. మనం అడవికి వెళితే అడవిలో మరి అనేకమైనటువంటి క్రూర జంతువులు ఉంటాయి కదా.
అనేకమైన క్షుద్ర జంతువులు ఉంటాయి, సర్పములు మొదలైనటువంటివన్నీ కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా మనం ఇంతమంది కనుక అడవికి వెళ్ళామంటే ఆ క్షుద్ర జంతువులు, ఆ క్రూర జంతువులు అవన్నీ కూడా అడవి విడిచి పారిపోతాయి. మనం ఆ అడవిలో నివాసం ఉండవచ్చును. ఎందుకంటే ఇంతమందిని చూస్తే ఏ జంతువులు మాత్రం ఆగుతాయి అని అంటూ అస్మాత్ భయాతు, మన వల్ల కలిగేటటువంటి భయం వల్ల, మనం అక్కడికి వెళ్ళడం వల్ల కలిగినటువంటి సందడితోటి భీతాః, భయపడినటువంటి సర్వే దంష్ట్రిణః, సమస్తమైనటువంటి అనేకమైనటువంటి దంష్ట్రిణః, కోరలు కలిగిన సర్పములు మొదలైనటువన్నీ కూడా బిలాని త్యజంతు, వాటి పుట్టలని ఆ బిలములను విడిచిపెట్టి అవి అడవి నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం అందరం కూడా అడవికి వెళ్తాం కావున. ఇంకా మృగపక్షిణ సానోని, మృగములు పక్షులు అంటే ఈ జింకలు మొదలైనటువంటివి, అలాగే పక్షులు మొదలైనవన్నీ కూడా సానోని ఆ పర్వత ప్రాంతములన్నింటినీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. గజాహ సింహాహ వనాని అపి త్యజంతు, మరి అక్కడ ఉండే పెద్ద పెద్ద జంతువులు, క్రూర జంతువులు ఏవైతే ఉన్నాయో, పెద్ద జంతువుల ఏనుగులు, అలాగే ఈ సింహములు, పులులు మొదలైనటువంటి క్రూర జంతువులు ఇవన్నీ కూడా మనలో ప్రవేశించేటప్పటికీ మనల్ని చూసి భయపడినటువంటివై ఆ క్రూర జంతువులు, పెద్ద పెద్ద జంతువులన్నీ కూడా వనమును, అడవిని విడిచి వెళ్ళిపోతాయి. కావున అడవిలో మనం నివసించడానికి ఇబ్బంది ఏమీ లేదు. మనం వెళ్ళిన తర్వాత, రామచంద్రమూర్తి అడుగు పెట్టిన తర్వాత అది అడవి కాదు, నగరం అయిపోతుంది. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి పాములు అవి కూడా అక్కడ పుట్టలను విడిచిపెట్టి వచ్చేస్తాయి, ఏనుగులు, సింహములు ఇవన్నీ కూడా విడిచిపెట్టి ఆ అడవి నుండి బయటికి వచ్చేస్తాయి. కావున ఆ అడవిలో మనం ఉండవచ్చును అని అన్నారు. మరి అవన్నీ అడవి విడిచిపెడితే అవి ఎక్కడికి వెళతాయండి? అవి నివసించడానికి ఏదైనా ప్రదేశం ఉండాలి కదా. అంటే దానికి కూడా చెబుతున్నారు, అస్మత్యక్తం ప్రపద్యంతాం సేవ్యమానం త్యజంతు చ తృణమాంస ఫలాదానాం దేశం వ్యాళమృగద్విజం. ఆ జంతువులన్నీ కూడా, అడవిని విడిచినటువంటి జంతువులన్నీ కూడా ఏం చేస్తాయంటే అస్మత్యక్తం, మనం విడిచినటువంటి ఈ అయోధ్యానగరం ఏదైతే ఉందో ఈ అయోధ్యానగరానికి వచ్చేస్తాయంటూ అస్మత్ సేవ్యమానం, మనము ఈ అయోధ్యానగరాన్ని విడిచి అడవిలో నివసించడానికి వెళతాము. అంటే మనం ఉండబోతున్నాం. ఆ ఉండబోయేటటువంటి వనం త్యజంతుచ, ఈ మృగ పక్ష్యాదులన్నీ కూడా విడిచిపెట్టేయాలి. అలాగే అస్మత్ త్యక్తం, మన చేత విడవబడినటువంటి పురం, ఈ అయోధ్యానగరాన్ని ప్రపద్యంతాం, ఆ క్రూరమైనటువంటి జంతువులు, సర్పమూలమైన క్షుద్ర జంతువులు, పక్షులు అవన్నీ కూడా ఈ అయోధ్యానగరానికి వచ్చి చేరుగాక అని అన్నారు. వాటిల్లో కూడా విశేషములు చెబుతూ తృణమాంస ఫలాదానాం దేశం వ్యాళ మృగద్విజం అని అన్నారు. అంటే తృణములు అంటే గడ్డి మొదలైనటువంటి శాకాహారం తినేటువంటి, తృణములను మేసేటటువంటి ఈ జింకలు మొదలైనటువంటివి, అలాగే మాంసము మొదలైనవి తినే పులులు మొదలైనవి, అలాగే పళ్ళను భక్షించేటటువంటి పక్షులు, వానరములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, అంటే అన్ని రకాలైనటువంటి జంతువులు, పక్షులు కూడా అడవిని విడిచిపెట్టేసి, అంటే గ్రామంలో ఉండేటటువంటి పక్షులు, జంతువులు మాత్రం ఉంటూ అడవిలో మాత్రమే నివసించేటటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం వెళ్ళబోయేటటువంటి వనాన్ని విడిచిపెట్టేసి, మనం విడిచిపెట్టినటువంటి ఈ అయోధ్యానగరానికి వచ్చి ఇక్కడికి చేరుగాక. తద్వారా ఏమవుతుంది? మనం వెళ్ళబోయే వనము నగరం అవుతుంది. మనం విడిచిపెట్టినటువంటి అయోధ్యానగరము అడవి అయిపోతుంది. అటువంటి ఈ అడవిని ప్రపద్యంతాం హి కైకేయీ సపుత్రా సహ బాంధవై రాఘవేణ వనే సర్వే సహవత్స్యామ నిర్వృతా. ఈ విధంగా శాకాహార జంతువులు, మాంసాహార జంతువులు,
అలాగే ఫలాహారమును గ్రహించేటటువంటి పక్షులు జంతువులు ఇవన్నీ కూడా ఆ వనాన్ని విడిచిపెట్టేసి ఈ అయోధ్యానగరం మీదకి వచ్చి ఇక్కడ అవి జీవిస్తూ ఈ అయోధ్యానగరాన్ని వనం కారడవి చెయ్యగా అటువంటి దేశం ఈ నగరమును కైకేయి సపుత్ర బాంధవై సహా ప్రపద్యతాం. కైకేయీ దేవి ఆమెకు సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క పుత్రుడు, అదేవిధంగా ఆమె యొక్క బంధువులు వారందరితో కలిసి అడవైపోయేటటువంటి జనము లేనటువంటి ఈ రాజ్యాన్ని ప్రపద్యతాం పొందని, ఆమె ఈ రాజ్యాన్ని కట్టుకుపోని, ఈ రాజ్యాన్ని కైకేయీ దేవే పరిపాలించుకొని, ఎందుకు మనవరం కూడా ఇక్కడ ఉండం కదా, అడవి అయిపోయినటువంటి ఈ రాజ్యాన్ని కైకేయీ దేవే కట్టుకుపోనండి, ఆమె పరిపాలించుకోనండి. సర్వే రాఘవేణ సహా, మనందరము కూడా రామునితో పాటుగా వనే నిర్వృతాః వత్స్యామః, వనే అడవిలో నిర్వృతాః. చూడండి ఇక్కడ వాళ్ళ యొక్క ఉద్దేశ్యము సంతోషంగా ఆనందంగా మనం గడపగలుగుతాము. నిర్వృత అంటే నిష్పత్తి అని అర్థం చెబుతారు. ఆనందాన్ని మనం అక్కడ మన నివాసములను ఏర్పాటు చేసుకుని ఆనందముగా మనం గడపగలుగుతాము అని. అడవిగా మారిపోయినటువంటి అయోధ్యానగరాన్ని కైకేయీ దేవినే పాలించుకోమని చెప్పండి, అడవిలోనే మనం రామునితో కలిసి ఆనందంగా జీవిస్తాము అని చెప్పి ప్రజలందరూ కూడా అంటున్నారు. అంటే రాముడితో పాటు ఉండటమే వీరికి ఆనందానికి కారణము. రాముడితో ఉంటేనే మీ ప్రజలమైనటువంటి మనందరము కూడా ఆనందంగా ఉండగలుగుతాము. అది అడవైనా సరే, ఎక్కడైనా సరే. రాముడు లేనటువంటిది నగరమైనా సరే మనకు అడవితో సమానమే. కావున మనం అక్కడ ఆనందంగా ఉండలేం. కావున మనందరము కూడా వెళ్ళిపోయిన తర్వాత ఈ రాజ్యాన్ని, పాడుబడినటువంటి ఇళ్లని కూడా కైకేయి పరిపాలించుకోమని చెప్పండి. మనం మాత్రం రాముడితో పాటు ఆ నగరంగా మారేటటువంటి ఆ అడవిలోనే ఆనందంగా సంతోషంగా గడుపుతాము అని చెప్పి అనుకుంటూ, ఇత్యేవం వివిధా వాచః నానా జన సమీరితాః శుశ్రావరామశ్రుత్వా చ న విచక్రేస్య మానసం. ఏదైనా నష్టపోయినప్పుడు, లేకపోతే ఏదైనా బాధలో ఉన్నప్పుడు, కాస్త గుంభనంగా ఉన్నప్పటికీ కూడా పక్కవారో లేకపోతే మనకు సంబంధించినటువంటి ఆత్మీయులు ఎవరో ఒకరు వచ్చి మన దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నా, లేకపోతే ఆ విషయాన్ని పదే పదే గుర్తు చేసినా, బాధపడిన వెంటనే వీరిలో ఉన్నటువంటి బాధ కూడా అది పెళ్ళుబికి బయటకు వచ్చేస్తుంది. ఆ దుఃఖాన్ని ఆపుకోలేరు. కానీ రాముడు ధీరోదాత్తుడుగా ఉన్నాడు. కావున వీళ్ళు ఇంతమంది ఇన్ని రకాలుగా అంటున్నప్పటికీ తాను కనుక బాధపడినట్లయితే, తాను కనుక వారితో కలిసి దుఃఖించినట్లయితే ఇంకా అయోధ్యాపుర ప్రజలెవరూ కూడా తనని విడిచిపెట్టరు, తనతో పాటే వచ్చేస్తారు. అందుకని రాముడు ఆ దుఃఖమును ఏమాత్రము కూడా ప్రకటించకుండా, అసలు రాముడికి అయోధ్య నగరాన్ని విడిచి వెళుతున్నాననే దుఃఖము లేదు. ఒకే ఒక దుఃఖము, తన వారిని విడిచిపెడుతున్నాను అనే ఒక బాధే తప్ప రాజ్యాన్ని విడిచిపెట్టేస్తున్నానే, నాకు రాజ్యం దక్కలేదనే బాధ ఏమాత్రము లేదు. పైగా పితృవాక్య పరిపాలన చేస్తున్నాను అనే ఒకనొక సంతోషము కూడా ఉన్నదన్నమాట. అందుకనే ఇక్కడ ఇత్యేవం, ఈ విధంగా నానాజన సమీరితాః, అనేకమైనటువంటి జనుల చేత పలకబడుతున్నటువంటి అనేక మంది జనులు అంటున్న వివిధాః వాచః, అనేక రకాలైనటువంటి మాటలను రామః శుశ్రావ, రాముడు విన్నాడు, ఇంకా వింటూ ఉన్నాడు. వింటూ శృత్వాచ, విన్న తర్వాత కూడా అవును నిజమే మీరందరూ అంటున్నది, నాకు చాలా అన్యాయం జరిగింది అని ఇట్లాగా ఇటువంటి మాటలేవీ లేవు. శృత్వాచ, విని కూడా అవస్థితస్య అస్య, నిలకడగలిగినటువంటి వాడైన, ఆత్మవాన్ స్థిరమైనటువంటి బుద్ధి కలిగిన వాడైన, పట్టుదల కలిగిన వాడైన, ధర్మము యందే ప్రవృత్తి కలిగినటువంటి వాడైన ఆ అస్య రామచంద్రమూర్తి యొక్క మానసం నవిచక్రే, అతని యొక్క మనస్సు మాత్రము ఏమాత్రము వికారాన్ని పొందలేదు. అంటే మనస్సులో ఏమాత్రము మార్పు అనేది లేదు. ఏ విధంగా అయితే ఆయన వనవాసానికి బయలుదేరటానికి సిద్ధమయ్యాడో అదే నిర్ణయంలో ఉన్నాడు. కానీ వీళ్ళందరూ కూడా నాకు
అదనుగా ఉన్నారు, నాకు మద్దతు పలుకుతున్నారు వీళ్ళందరూ, కావున ఇప్పుడు నేను ఏది చేసినా చెల్లుతుంది అనేటటువంటి ఆలోచన రాముడికి లేదు. ఆయన పితృవాక్య పరిపాలన కోసం వనవాసానికి బయలుదేరాడు, దానికే సిద్ధమైపోయాడు తప్ప వీళ్ళందరూ కూడా ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కావున సరే నా కోసం కాకపోయినా వీళ్ళ కోసమైనా సరే నేను ఈ రాజ్యంలోనే ఉండాలి అని ఇటువంటి ఆలోచన ఏమీ లేదు. తన నిర్ణయంలో మార్పు అనేది లేదు. ఇంతమంది ఇన్ని మాటలు మాట్లాడినప్పటికీ కూడా రాముని యొక్క మనస్సు స్థిరముగానే ఉన్నది. ఆయన మనస్సులో మార్పు అనేది లేదు. అందుకనే దీనినే స్థితప్రజ్ఞ అని స్థితప్రజ్ఞత అంటారు. స్థితప్రజ్ఞ కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. అంటే ఆయన ఎటువంటి స్థితిలో ఉన్నా, ఆనందకరమైన స్థితిలో ఉన్నా, బాధాకరమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ధర్మము యందే పట్టుదల కలిగినటువంటి వాడు, ధర్మము యందే ప్రవృత్తి కలిగి ఉంటాడు తప్ప మిగతా విషయాల గురించి ఏమాత్రము కూడా ఆలోచించడు. ఇలాగా అందరి మాటలు వింటూ ఉన్నాడు రామచంద్రమూర్తి. విన్నప్పటికీ కూడా ఆయన మనస్సులో, ఆయన నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు. సతువేష్మ పితుర్దూరాత్ కైలాస శిఖర ప్రభం అభిచక్రామ ధర్మాత్మ మత్త మాతంగ విక్రమ. ఇలాగా అందరి యొక్క మాటలను వింటూ ధర్మాత్ముడైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి కేవలము ధర్మాత్ముడే కాదు, సామర్థ్యము కలిగినటువంటి వాడు. అంటే ఏమిటి? శౌర్యవీర్య పరాక్రమాలు కలిగిన వాడు అంటూ మత్త మాతంగ విక్రమ, మదించినటువంటి ఏనుగు వలె గంభీరమైనటువంటి గమనము కలిగినటువంటి వాడు. అందుకనే అంటారు కదా, ఏనుగు గమనం ఏదైతే ఉన్నదో అది స్థిరంగా ఒకే రకంగా వెళుతూ ఉంటుంది, అంతే తప్ప ఏవి కూడా ఏనుగు పట్టించుకోదు. అలాగా వీళ్ళు ఇంతమంది ఈ విధంగా రామచంద్రమూర్తి గురించి బాధపడుతూ ఉన్నా, అవన్నీ కూడా రామచంద్రమూర్తి వింటూ ఉన్నా, ఎన్ని విన్నప్పటికీ రాముడి మనస్సులో ఎటువంటి వికారము కలగలేదు. అలాగా పట్టపుట ఏనుగు వలె, మదించినటువంటి మాతంగము ఏనుగు వలె ఆయన అలా రాజవీధిలో గంభీరంగా నడుచుకుంటూ వెళుతున్నాడు. సహ దూరాత్, అలా దూరము నుండి తండ్రి యొక్క రాజాంతఃపురాన్ని చూచాడు. ఆ రాజభవంతి ఎలా ఉంది? కైలాస శిఖర ప్రభం, కైలాస శిఖరములాగా తెల్లగా ఎత్తుగా, అలా అది హిమాలయ పర్వతంలాగా అంత ఎత్తుగా కనిపిస్తూ ఉన్నది. అటువంటిదైన పితుహు వేష్మ అభిచక్రామ, తండ్రి గారి యొక్క ఆ రాజభవంతికి రామచంద్రమూర్తి చేరుకుంటూ ఉన్నాడు. అక్కడికి సమీపించాడు. సమీపించిన తర్వాత అక్కడ ఎలా ఉన్నది? ఎంతోమంది మహామహా వీరులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వినీత వీర పురుషం ప్రవిశ్యతు నృపాలయం దదర్శావస్థితం దీనం సుమంత్రమవిదూరత. అలాగా అక్కడ ఆ శ్రీరామచంద్రుడు వినీత వీర పురుషం, వినీతులైనటువంటి వాడు, చక్కటి శిక్షణ పొందినటువంటి వారు. వీరపురుషం, ఎంతోమంది వీరులతో కూడి ఉన్నటువంటి నృప ఆలయం. దశరథ మహారాజు యొక్క ఆ భవంతిని, రాజాంతఃపురాన్ని దగ్గరికి ప్రవేశించాడు రామచంద్రమూర్తి. ఇక్కడ చూడండి, ఎంతోమంది వీరులు, ఖడ్గధారులు, ధనుర్ధారులు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా యుద్ధ విద్యలలో ఆరితేరినటువంటి వారు, చక్కటి పరాక్రమం కలిగినటువంటి వారు. అంత మాత్రము చేతన వాళ్ళు తాము పరాక్రమం కలిగిన వారిమి కదా అని చెప్పి ఏమాత్రము గర్వాన్ని కూడా పొందలేదు. గర్వం ఏమాత్రము వారిలో లేదు. దీనిని అంటారు జ్ఞానే మౌనం క్షమాశక్తౌ త్యాగే శ్లాఘా విపర్యయ అని చెబుతూ, జ్ఞానం ఉన్నప్పటికీ కూడా మౌనంగా ఉండటము, శక్తి ఉన్నప్పటికీ కూడా క్షమాగుణాన్ని కలిగి ఉండటము, దానము చేసినప్పటికీ కూడా ఎవరో నన్ను మెచ్చుకోవాలి అని కోరుకోకపోవటం ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గొప్పమైనటువంటి గుణములు. రఘువంశంలో వారిలో ఈ గుణములు చాలా గొప్పగా ఉన్నాయి అంటూ, కేవలం రఘువంశంలోని వారిలో కాదు, వారి వద్ద పనిచేసేటటువంటి వారి సైనికుల వద్ద కూడా, వారి రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి వీరులకు కూడా అటువంటి లక్షణములే ఉన్నాయి అని తెలియజేస్తూ, వీరపురుషం, ఎంతోమంది వీరులు వీరులతో ఉన్నటువంటి ఆ భవంతి, రక్షణ వ్యవస్థతో కూడిన భవంతి. ఆ వీరులందరూ ఎలా ఉన్నారు అంటే గర్వంతో ఉన్నారా, మదించి ఉన్నారా అంటే లేదు. వినీత వీరపురుషం,
ఎంతో వినయంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. అంటే అటు వినయంలోనూ గొప్పవాళ్లే, ఇటు వీరత్వంలో కూడా గొప్పవాళ్లే. అటువంటి వారితో కూడినటువంటి నృపాలయం రాజాంతఃపురాన్ని ప్రవిశ్య, ఆ అంతఃపురంలోకి ప్రవేశించి దూరతః అవస్థితం. అక్కడ ఎప్పుడూ కూడా రామచంద్రమూర్తి వస్తే దశరథుని యొక్క మందిరంలోంచి ఒక ఆయన ఎదురు వచ్చి పలకరించి ఆనందంగా ఆలింగనం చేసుకుని లోపలికి తీసుకువెళతాడు. దశరథ మహారాజుకి చాలా ఆంతరంగికుడు, ఆత్మీయుడు అయినటువంటి వారు ఎవరు? సుమంత్రుల వారు. అటువంటి సుమంత్రుల వారు రామచంద్రమూర్తి ఆ రాజాంతఃపురానికి, దశరథ మహారాజు యొక్క అంతఃపురానికి వచ్చినప్పటికీ కూడా ఆయన ఆనందంగా దగ్గరకు రాలేదు. ఓ మూల అక్కడ దూరంగా నుంచుని ఉన్నారు. దూరతః అవస్థితం. అక్కడ కొద్దిపాటి దూరంలో అలాగ బాధపడుతూ చేతులు కట్టుకుని నుంచుని ఉన్నాడు సుమంత్రుల వారు. దీనంగా తల వంచుకుని ఉన్నాడు. సుమంత్రం దదర్శ. అటువంటి సుమంత్రుల వారిని రామచంద్రమూర్తి చూశాడు. తండ్రి గారి యొక్క, దశరథ మహారాజు యొక్క రాజాంతఃపురం దగ్గరికి ప్రవేశించాడు. మరి తండ్రి గారి యొక్క ఆ మందిరంలోకి వెళ్ళాలి. ఆ మందిరం యొక్క ద్వారం దగ్గర అల్లంత దూరంలో సుమంత్రుల వారు దీనమైనటువంటి వదనంతో తలదించుకుని దుఃఖంతో కూడినటువంటి వాడై అక్కడ నిలుచని ఉన్నాడు. ఆ సుమంత్రుల వారిని రామచంద్రమూర్తి చూశాడు. ప్రతీక్షమాణోపి జనం తదార్తం అనార్త రూప ప్రహసన్నివాధ జగామ రామ పితరం దిదృక్షు పితుర్నిదేశం విధివచ్చికీర్షు. ఇంకా అక్కడ చూచేటప్పటికీ ఆ తరువాత రామ తదా తదార్తం. శ్రీరామచంద్రమూర్తి ఆ సందర్భంలో, తాను వనవాసానికి బయలుదేరుతున్నటువంటి ఆ సందర్భంలో ఆర్తం, ఆ విధంగా దుఃఖిస్తూ ఉన్నటువంటి వాడైన, బాధపడుతున్నటువంటి వారైన జనులందరినీ కూడా, అక్కడ ఉన్న తన అభిమానులయు అదేవిధంగా అయోధ్యాపుర ప్రజలందరినీ కూడా ప్రతీక్షమాణ, చూస్తున్నటువంటి వాడైన, తాను ఆ రాజవీధిలో వెడుతూ ఉంటే అక్కడ తన గురించి బాధపడుతూ విలపిస్తున్నటువంటి ఆ జనులను చూస్తున్నవాడైనప్పటికీ కూడా అనార్త రూప, తాను మాత్రము దుఃఖాన్ని పొందనటువంటి ఆకారంతో అంటే మనకేమనిపిస్తుంది? మరి రాముడు ఇతరుల యొక్క దుఃఖాన్ని కూడా భరించలేనటువంటి వాడు కదండి. పైగా వారికి ఏదైనా సుఖం కలిగితే మాత్రం ఎక్కువగా ఆనందిస్తాడు, వారికి ఏమాత్రం కష్టం కలిగినా సరే ఏమాత్రం సహించలేడు అన్నారు కదా. మరి ఇంతమంది ఇంతగా మాట్లాడుతూ, ఇంతగా బాధపడుతూ, కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటే రాముడు అలా గంభీరంగా నడుచుకుంటూ వచ్చేయటం ఏమిటి? మరి వాళ్ళ యొక్క దుఃఖం చూసి రాముడికి దుఃఖం కలగలేదా? రాముడి మనస్సు ద్రవించలేదా? అంటే అందుకోసమే చెబుతున్నాడు. అలా వారినందరినీ చూచినప్పటికీ కూడా అనార్త రూప, తాను దుఃఖము పొందని వాడి వలె, పొందనటువంటి రూపంతో, అంటే ఏమిటి? ఆయన యొక్క రూపము దుఃఖము పొందని వాడి వలె గంభీరంగా కనిపిస్తున్నది, కానీ ఆయన యొక్క మనస్సులో మాత్రము వీరందరి దుఃఖాన్ని చూచి, అయ్యో నా వలన వీళ్ళందరికీ కూడా దుఃఖం కలిగిందే, నేను వనవాసానికి వెళుతున్నాననే దుఃఖం కంటే కూడా వీళ్ళకి బాధ కలిగింది అనే దుఃఖము చాలా ఎక్కువగా ఉన్నది అని చెప్పి రామచంద్రమూర్తి తన దుఃఖాన్ని మనస్సులోనే దాచుకున్నాడు. తాను మాత్రము గంభీరమైనటువంటి రూపంతో అనార్త రూప, ఏమీ బాధ లేనటువంటి వాడిలాగా కనిపిస్తూ కలత చెందనటువంటి రూపంతో గోచరిస్తూ ఉన్నవాడై ప్రహసన్నివా, చిరుమందహాసం చేస్తూ ఉన్నట్ట. అంటే ఏమిటి? రాముడు కనుక బాధపడ్డాడు అంటే అది చూచి అయోధ్యాపుర ప్రజలెవరూ కూడా వాళ్ళు భరించలేరు, సహించలేరు. అందుకని తనకు వనవాసం వెళ్ళడం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు, తాను ఆనందంగా వనవాసానికి వెళుతున్నాను అనే సంకేతాన్ని ప్రజలందరికీ తెలియజేయాలి అనుకున్నాడు రాముడు. అందుకని ఆయన మాట్లాడితే వాళ్ళెవరో కూడా ఆగరు. అందుకని మాట్లాడకుండా తన ప్రవర్తనతోటే వారందరినీ కూడా సాంత్వనపరుస్తూ ఉన్నాడు. ఎలాగా?
గంభీరంగా ఉంటున్నాడు. అంతేకాదు ఆయన ఏమాత్రము కలత చెందనటువంటి వాడిలాగా, బాధపడనటువంటి వాడిలాగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. అంతేకాదు వనవాసానికి వెళ్ళడం, పితృవాక్య పరిపాలన చేయటం తనకు ఆనందమే అనే విషయాన్ని తెలియజేస్తూ నవ్వుతున్నటువంటి వాడిలాగా, చిరుమందహాసం చేస్తున్నటువంటి వాడిలాగా ఉన్నాడు. అలా ఉంటూ పితు నిదేశం విధివత్ చికీర్షు, తండ్రి గారి యొక్క ఆజ్ఞను యథావిధిగా నిర్వర్తించడానికి పితరం దిదృక్షు జగామ, ఆ తండ్రి గారిని చివరిగా ఒక్కసారి అనుమతించమని లక్ష్మణుణ్ణి సీతాదేవిని తీసుకువెడుతున్నాడు కావున తాను వనవాసానికి వెళ్ళడానికి అనుమతించమని ఆయన యొక్క ఆ అనుజ్ఞను, పితృవాక్య పరిపాలనను పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా ఆనందంగా చేయడానికి తాను సిద్ధము అని చెప్పి ఆ దశరథుని యొక్క అనుజ్ఞ తీసుకోవటం కోసము ఆ దశరథుని యొక్క భవంతిలోకి ప్రవేశించాడు. తత్పూర్వమైక్ష్వాకసుతో మహాత్మా రామో గమిష్యన్ వనమార్తరూపం వ్యతిష్టత ప్రేక్ష్య తదా సుమంత్రం పితుర్మహాత్మా ప్రతిహారణార్థం. ఇంకా అక్కడ సుమంత్రుల వారిని చూచాడు రామచంద్రమూర్తి. చూడంగానే ఒక క్షణం ఆగాడు. మహాత్మా గొప్పదైనటువంటి బుద్ధి కలిగిన వాడు, మహాత్మా గొప్పదైనటువంటి ధర్మాన్ని ఆచరించేవాడు, మహాత్మా పట్టుదల కలిగినటువంటి వాడు. మరి ఇన్ని లక్షణాలు ఎందుకంటే ఆత్మాయత్నో ధృతిర్బుద్ధి స్వభావో బ్రహ్మవర్త్మచ అని చెప్తూ, అంటే ఇక్కడ గొప్పదైనటువంటి ప్రయత్నం కలిగిన వాడు, గొప్పదైనటువంటి ధైర్యం కలిగిన వాడు, గొప్పదైన బుద్ధి కలిగిన వాడు, గొప్పదైన స్వభావం కలిగినటువంటి వాడు, గొప్పదైన మార్గంలో పితృవాక్య పరిపాలన అనే ధర్మ మార్గంలో పయనించేటటువంటి వాడైన మహాత్ముడైన ఆ శ్రీరామచంద్రమూర్తి ఐక్ష్వాకసుత. ఐక్ష్వాక అంటే ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి వాడైన దశరథ మహారాజు ఆయన యొక్క కుమారుడు అని అన్నారు. ఈ సందర్భంలో దశరథుని కుమారుడు ప్రత్యేకంగా చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే తండ్రికి కుమారుడు ఎలా ఉండాలో అనేది ప్రత్యక్షంగా తాను ఆచరించి చూపించాడు కావున ఐక్ష్వాకసుత, ఇతడంటే కుమారుడంటే అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ మాట అన్నారు. ఐక్ష్వాకుడైనటువంటి దశరథుని యొక్క కుమారుడు రామ ఆ శ్రీరామచంద్రమూర్తి. తత్పూర్వం వనం గమిష్యన్, తాను వనానికి బయలుదేరబోతూ అలా వనానికి వెళ్ళేటప్పుడు అనుమతి తీసుకోవాలి కావున మరి వనానికి బయలుదేరి వెళుతూ ఆర్తరూపం సుమంత్రం, ఎంతో బాధతోటి కుమిలిపోతూ ఉన్నటువంటి సుమంత్రుణ్ణి తదా ప్రేక్ష్య, ఆ దశరథుని యొక్క మందిరం దగ్గర రాజాంతఃపురంలో సుమంత్రుల వారిని చూచి పితుః ప్రతిహారణార్థం వ్యతిష్టత, దశరథ మహారాజుకి తన తండ్రికి ప్రతిహారణార్థం తాను వచ్చినటువంటి రామచంద్రమూర్తి ఆ రాజాంతఃపురం దగ్గరికి వచ్చినటువంటి విషయాన్ని ప్రతిహారణార్థం తన తండ్రి అయినటువంటి దశరథ మహారాజుకి తెలియజేయమని వ్యతిష్టత, అక్కడే దశరథుని యొక్క మందిరం దగ్గర ఆ ద్వారం దగ్గరే బయట నిలబడిపోయి ఉన్నాడు. ఎందుకు అంటే తాను వచ్చినటువంటి విషయాన్ని తండ్రి గారికి తెలియజేసి ఆయన యొక్క అనుమతి కనుక ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే లోపలికి ప్రవేశించాలి, కానీ రాజమందిరాల్లోకి అంతఃపురాల్లోకి అనుమతి లేకుండా ప్రవేశించకూడదు. అది తండ్రి యొక్క మందిరమైనా తల్లి మందిరమైనా ఎవరి మందిరమైనా సరే లోపల ఉన్నటువంటి వారి యొక్క అనుమతితోటే లోపలికి ప్రవేశించాలి తప్ప ఎలా పడితే అలాగా స్వతంత్రంగా వెళ్ళకూడదు. అందుకనే ఆ రాజధర్మాన్ని తెలిసినవాడు కావుననే రామచంద్రమూర్తి తాను ఆ దశరథుని యొక్క రాజాంతఃపురం దగ్గర ద్వారం దగ్గరే ఉండిపోయి అక్కడే ఉన్న సుమంత్రుల వారిని చూచి తాను వచ్చినటువంటి విషయాన్ని తన తండ్రి గారికి తెలియజేయమని అక్కడే నించుని ఉండిపోయాడు. ఉండి పితుర్నిదేశే సతు నతు ధర్మవత్సల వన ప్రవేశే కృతబుద్ధి నిశ్చయ సరాఘవ ప్రేక్ష్య సుమంత్రమబ్రవీత్ నివేదయన్ స్వాగమనం నృపాయమే. ధర్మవత్సల, ధర్మము యందే ప్రీతి కలిగినటువంటి వాడు, ధర్మము యందే వాత్సల్యం కలిగినటువంటి వాడు అన్నారు.
అదేమిటండి, ధర్మము యందు ఎవరికైనా ప్రీతి ఉంటుంది, ధర్మం యందు వాత్సల్యం ఉంటుంది అన్నారు. పైగా వాత్సల్యము అనే దానికి అర్థం ఏం చెప్పుకున్నాము? ఉన్నటువంటి దోషములను పక్కన పెట్టేసి దగ్గరకు తీసుకోవడం ఏదైతే ఉన్నదో దానినే వాత్సల్యము. సహజంగా తల్లిదండ్రులకు బిడ్డల యందు ఉండేటటువంటిది. ఎందుకంటే ఆ బిడ్డలలో ఉండేటటువంటి దోషములను చూడకుండా వారిలో ఉన్నటువంటి గుణములను మాత్రమే చూచి వారిని అక్కున చేర్చుకుంటారు తల్లిదండ్రులు. మరి ఇక్కడ రాముణ్ణి ధర్మవత్సలహ అని అంటంలో ఉద్దేశం ఏమిటి అంటే, ధర్మాన్ని పాటించేటప్పుడు ధర్మములో దోషములేవి ఉండవు, కాకపోతే ఆ ధర్మాన్ని పాటించేటప్పుడు అనేకమైనటువంటి కష్టములు అనేవి వస్తాయి. అంటే ధర్మంలో ఎన్ని కష్టములు ఉన్నప్పటికీ కూడా ఆ కష్టములను పట్టించుకోకుండా ధర్మంలో ఉండే ఆ సారం ఏదైతే ఉన్నదో ఆ సారాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని కష్టములను పక్కన పెట్టి కష్టములను లెక్క చేయకుండా ఆ ధర్మసారాన్ని గ్రహించినటువంటి వాడు, ధర్మాన్ని ఆచరించాలి అనే దృఢమైనటువంటి బుద్ధి కలిగిన వాడు, ధర్మము యందు వాత్సల్యం కలిగినటువంటి వాడు. అంటే వాత్సల్యము అంటే కష్టములను లెక్క చేయకుండా ధర్మము యందే ప్రవృత్తి కలిగిన వాడు అని చెప్పటం ఇక్కడ ఉద్దేశ్యం. అందుకనే ధర్మము యందు ప్రీతి కలిగిన వాడైన సహా రాఘవ, ఆ రామచంద్రమూర్తి పితు నిదేశేన, తండ్రి గారి యొక్క అనుజ్ఞతోటి వనప్రదేశే కృతబుద్ధి నిశ్చయ, వనానికి వెళ్ళడానికి వనవాసం చేయడానికి కృతబుద్ధి నిశ్చయ, చేయబడినటువంటి బుద్ధి నిశ్చయం కలిగిన వాడై, సిద్ధమైనటువంటి నిర్ణయించుకున్నటువంటి బుద్ధి కలిగిన వాడై, స్థిరమైనటువంటి బుద్ధి కలిగిన వాడై సుమంత్రం ప్రేక్ష్య, మరి ఆ రాజాంతఃపురం దగ్గర దశరథుని యొక్క మందిరం దగ్గర సుమంత్రుల వారిని చూచి మే ఆగమనం నృపాయ నివేదయస్వ, నా యొక్క ఆగమనాన్ని, రాముడు ఇక్కడ ద్వారం దగ్గర వేచి ఉన్నాడు మీ దర్శనం కోసము అని చెప్పి నా గురించి నృపాయ దశరథ మహారాజుకి నివేదయస్వ, విన్నవించండి. నేను లోపలికి ప్రవేశించడానికి దశరథ మహారాజు యొక్క అనుమతిని ఇప్పించండి, వారి యొక్క అనుజ్ఞ అయినట్లయితే నేను లోపలికి ప్రవేశిస్తాను అని రామచంద్రమూర్తి ఎంతో వినయంగా సుమంత్రుల వారితో అంటున్నాడు. సుమంత్రుల వారు ఆయన యొక్క బాధకు అంతు లేదు. ఎందుకు అంటే చిన్నప్పటి నుండి కూడా రామచంద్రమూర్తి యొక్క ప్రవృత్తి, రాముడు దశరథుని యొక్క మందిరం దగ్గరికి వచ్చినప్పుడు ఉండేటటువంటి ఆ కోలాహలము, ఆ ఆనందోత్సాహమును చూచినవాడు. ఎలా ఉండేది? రాముడు దశరథుని యొక్క మందిరం దగ్గరికి వస్తున్నాడు అంటే మరి అక్కడ ఉండే వందిమాగదులు వాళ్ళందరూ కూడా కీర్తిస్తూ ఉంటే, రాముడు వచ్చేటటువంటి విషయాన్ని ముందే తెలుసుకున్నటువంటి దశరథుడు ఆ ద్వారం దగ్గరికి వచ్చి రాముణ్ణి కౌగలించుకుని ఆనందంతో లోపలికి తీసుకువెళ్ళేవాడు. మరి అక్కడ ఉన్నటువంటి పరిచారికా గణములందరూ కూడా పుష్పములతోటి రాముణ్ణి పుష్పవర్షంతో ముంచెత్తేవాడు. సుమంత్రులు వీళ్ళందరూ కూడా ఎంతో వాత్సల్యంతో రాముడు చెయ్యబట్టుకుని ఆ విధంగా లోపలికి తీసుకువెళ్ళేవారు. ఇలాగా రాముడు ఆ రాజాంతఃపురం దగ్గరకు వచ్చాడు అంటే పండుగ వాతావరణంలాగా, ఒక ఉత్సవంలాగా ఉండేటటువంటి సన్నివేశాన్నే పూర్వం సుమంత్రుల వారు చూచాడు. కానీ ఇప్పుడు రామచంద్రమూర్తి అలాగ రాజవీధిలో నడుచుకుంటూ ఒక సామాన్యుడిలాగా దశరథుని యొక్క రాజాంతఃపురం దగ్గరికి వచ్చి మేము వచ్చినటువంటి విషయాన్ని మా తండ్రి గారికి తెలియజేసి వారు గనక అనుమతించినట్లయితే లోపలికి ప్రవేశిస్తాము, కావున స్వామి మీరు వెళ్ళి లోపల మా తండ్రి గారికి మేము వచ్చినటువంటి విషయాన్ని తెలియజేయండి అని చెప్పి రామచంద్రమూర్తి సుమంత్రుల వారిని అడుగుతూ ఉంటే సుమంత్రుని యొక్క దుఃఖానికి అంతులేదు. అయినప్పటికీ కూడా మరి రాముడు చెప్పినటువంటి మాట వినాలి. అందుకని సుమంత్రుల వారు దుఃఖపడుతూనే ఆ లోపలికి వెళ్ళి దశరథునికి రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతుడై వచ్చినటువంటి విషయాన్ని తెలియజేస్తాడు. మరి అలా తెలియజేసిన తర్వాత సీతారామ లక్ష్మణులు దశరథుని దగ్గరికి వెళ్ళి ఏ విధంగా ఆయన యొక్క అనుమతి తీసుకున్నారు, దశరథుడు ఎలాగ అనుమతి ఇచ్చాడు, మరి రాముడికే వనవాసం చేయవలసి ఉండగా లక్ష్మణుడు సీత బయలుదేరినప్పుడు మరి వారి విషయంలో ఏం మాట్లాడాడు, ఈ విశేషాలన్నీ కూడా తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. పితుర్నిదేశే నతు ధర్మవత్సల వన ప్రదేశే కృతబుద్ధి నిశ్చయ సరాఘవ ప్రేక్ష్య సుమంత్రమబ్రవీత్ నివేదయస్వాగమనం నృపాయమే. ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము.
వనం వనం నగరమేవాస్తు నగరమేవాస్తు ఏన గచ్చతి ఏన గచ్చతి రాఘవః రాఘవః అస్మాభిశ్చ అస్మాభిశ్చ పరిత్యక్తం పరిత్యక్తం పురం పురం సంపద్యతాం వనం సంపద్యతాం వనం బిలాని బిలాని దంష్ట్రిణః సర్వే దంష్ట్రిణః సర్వే సానూని సానూని మృగపక్షిణః మృగపక్షిణః యజంతు త్యజంతు అస్మద్భయాద్భీతాః అస్మద్భయాద్భీతాః గజాః సింహాః గజాః సింహాః వనాన్యపి వనాన్యపి అస్మత్యక్తం అస్మత్యక్తం ప్రపద్యంతాం ప్రపద్యంతాం సేవ్యమానం సేవ్యమానం త్యజంతు చ త్యజంతు చ తృణమాంస తృణమాంస ఫలాదానాం ఫలాదానాం తృణమాంస ఫలాదానాం తృణమాంస ఫలాదానాం దేశం దేశం వ్యాలమృగద్విజం వ్యాలమృగద్విజం ప్రపద్యతాం హి ప్రపద్యతాం హి కైకేయీ కైకేయీ సపుత్రా సపుత్రా సహ బాంధవైః సహ బాంధవైః రాఘవేణ రాఘవేణ వనే సర్వే వనే సర్వే సహ వత్స్యామ సహ వత్స్యామ నిర్వృతాః నిర్వృతాః ఇత్యేవం ఇత్యేవం వివిధా వాచః వివిధా వాచః నానాజనా నానాజనా సమీరితాః సమీరితాః నానాజన సమీరితాః నానాజన సమీరితాః శుశ్రావా శుశ్రావా రామశ్రుత్వా చ రామశ్రుత్వా చ న విచక్రేస్య న విచక్రే స్వ మానసం మానసం సతు వేష్మ సదువేష్మ పితృదూరాత్ పితృదూరాత్ కైలాస కైలాస శిఖర ప్రభం శిఖర ప్రభం కైలాస శిఖర ప్రభం కైలాస శిఖర ప్రభం అభిచక్రామ అభిచక్రామ ధర్మాత్మా ధర్మాత్మా మత్తమాతంగ మతమాతంగ విక్రమః విక్రమః మత్తమాతంగ విక్రమః మత్తమాతంగ విక్రమః వినీత వినీత వీరపురుషం వీరపురుషం వినీత వీరపురుషం వినీత వీరపురుషం ప్రవిశ్యతు ప్రవిశ్యతు నృపాలయం నృపాలయం దదర్శ దదర్శ అవస్థితం దీనం అవస్థితం దీనం సుమంత్రం సుమంత్రం అవిదూరతః అవిదూరతః ప్రతీక్షమాణోపి ప్రతీక్షమాణోపి జనం తదార్తం జనం తదార్తం అనార్తరూపః అనార్తరూపః ప్రహసన్నివాథ ప్రహసన్నివాథ జగామ రామః జగామ రామః పితరం దిదృక్షుః పితరం దిదృక్షుః పితుర్నిదేశం పితుర్నిదేశం విధివచ్చికీర్షుః విధివచ్చికీర్షుః పూర్వం తత్పూర్వం ఐక్ష్వాకసుతో మహాత్మా ఐక్ష్వాకసుతో మహాత్మా రామో గమిష్యన్ రామో గమిష్యన్ వనమార్తరూపం వనమార్తరూపం యతిష్ఠత ప్రేక్ష్య యతిష్ఠత ప్రేక్ష్య తదా సుమంత్రం తదా సుమంత్రం పితుర్మహాత్మా పితుర్మహాత్మా ప్రతిహారణార్థం ప్రతిహారణార్థం పితుర్నిదేశేన తు పితుర్నిదేశేన తు ధర్మవత్సలః ధర్మవత్సలః వనప్రవేశే వనప్రవేశే
कृतबुद्धिनिश्चयः कृतबुद्धिनिश्चयः स राघवः प्रेक्ष्य राघवः प्रेक्ष्य सुमन्त्रमब्रवीत् सुमन्त्रमब्रवीत् निवेदयस्व निवेदयस्व आगमनं नृपाय मे आगमनं नृपाय मे पितृन्निदेशेन तु धर्मवत्सलः पितृन्निदेशेन तु धर्मवत्सलः वनप्रवेशे कृतबुद्धिनिश्चयः वनप्रवेशे कृतबुद्धिनिश्चयः स राघवः प्रेक्ष्य सुमन्त्रमब्रवीत् स राघवः प्रेक्ष्य सुमन्त्रमब्रवीत् निवेदयस्वागमनं नृपाय मे निवेदयस्वागमनं नृपाय मे इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे त्रयस्त्रिंशः सर्गः ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కర వృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణు నారాయణామృత రోగాన్మేన చయశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైన్నికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాద్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీ
శ్రీనివాసాయ మంగళం.